సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను రోజా గారు చేసిన ఒక మంచి పని గురించి మీకు చెప్పబోతా ఉన్నానన్నమాట. రోజా గారు వైసీపీలో ఉన్నారు. చాలా కీలక పొజిషన్‌లో ఉన్నారు. అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా సరే ముందుండి నడిపిస్తారు. అలాగే అధికార పక్షాన్ని విమర్శించడానికి కూడా వెనకాడరు. ఆవిడ ఏ విషయం అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడతారన్నమాట. ఆవిడ గురించి మనకి బాగా తెలిసిన విషయమే. ఆవిడ ఎక్కడా కూడా వెనకాడరు విమర్శించే విషయంలో మాత్రం. అయితే ఆవిడ చాలా మంచావిడ గూడా. రాజకీయాల పరంగా ఎలా ఉన్నా సరే వ్యక్తిగతంగా మాత్రం ఆవిడ ఎప్పుడూ గూడా ఆవిడ హద్దు దాటి ప్రవర్తించలేదు. అంత మంచిగా ఉంటారనమాట. అయితే ఆవిడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదని, అలాగే హాస్పిటల్‌లో ఉన్నారని జెప్పి తెలిసి, ఆవిడ ఇవాళో రేపో ఎళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారని జెప్పి తెలుస్తోందనమాట. నిజంగా ఇలా కలిస్తే మాత్రం మనకు గూడా చాలా బావుంటది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల పరంగా ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మాత్రం ప్రతి మనిషిని మంచిగా చూడాలన్నమాట. ఇలాగ రోజా గారు గనక కలిసి పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటే మాత్రం నిజంగా అది హర్షించదగ్గ పరిణామంగా మనం భావించొచ్చు. రోజా గారు ఇలాగే మంచిగా ఉండాలని, అందరితో బావుండాలని జెప్పి, అలాగే ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యేగా గూడా గెలవాలని జెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.